ఇంగ్లాండ్ పర్యటనలో అప్పుడే 2 టెస్టులు ముగిశాయి. తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్ రెండో టెస్టులో ఓడింది. ఎడ్జ్బాస్టన్ టెస్టులో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా ఈ సిరీస్ను సమం చేసింది. రెండో టెస్టులో టీమిండియా ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. టీమిండియా ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవటానికి ఇంగ్లాండ్కు కొన్ని రోజులు సమయం పట్టడం ఖాయం. రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించినా కొన్ని తప్పులను సరిచేసుకోవాల్సి ఉంటుంది. బుమ్రా స్థానంలో వచ్చిన ఆకాష్ దీప్ చెలరేగిపోయాడు. 2 ఇన్నింగ్స్లలో కలిపి ఏకంగా 10 వికెట్లు తీశాడు. అయితే ఇద్దరు ప్లేయర్లు మాత్రం దారుణంగా ప్రదర్శన చేశారు. వీరిద్దరిలో ఒకరిని మూడో టెస్టు నుంచి పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే టీమిండియా కొంప మునగడం ఖచ్చితంగా ఖాయం. దాదాపు 8 ఏళ్ల తర్వాత టీమిండియాకు మళ్లీ ఎంపికైన కరుణ్ నాయర్ ఆశించిన స్థానంలో ఇంగ్లాండ్ పర్యటనలో ఆకట్టుకోవడం లేదు. అనధికారిక టెస్టులో డబుల్ సెంచరీలు చేయడం, ఏడాది కాలంగా దేశవాళీ క్రికెట్లో పరుగులు వరదలా పార్చడంతో కరుణ్ నాయర్కు నేరుగా ప్లేయింగ్ 11లో చోటు దక్కింది. అయితే తొలి 2 టెస్టుల్లో అతనుకు దక్కిన అవకాశాలను కరుణ్ నాయర్ వృధా చేసుకున్నాడు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన అతడు రెండో ఇన్నింగ్స్లో 20 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ అతడికి రెండో టెస్టులోనూ అవకాశం ఇచ్చారు. ఇక రెండో టెస్టులో కూడా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. మరో 2 ఏళ్ల కెరియర్కు గుడ్ బై పలికే కరుణ్ నాయర్కు అవకాశాలు ఇచ్చే బదులు ఎంతో భవిష్యత్తున్న సాయి సుదర్శన్ కు ఛాన్స్ ఇవ్వడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం సాయి సుదర్శన్ కు తుది జట్టులో అవకాశాలను ఇస్తే అతడికి అనుభవం అన్నా వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా ఇటీవల ముగిసిన ఐపీఎల్లో సాయి సుదర్శన్ పరుగుల వరద పారించాడు. అటువంటి ప్లేయర్ను ఒక్క మ్యాచ్లో విఫలమయ్యాడని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. తొలి టెస్టులో కరుణ్ నాయర్ కంటే కూడా సాయి సుదర్శనే ఎక్కువగా పరుగులు చేశాడు. ఈ క్రమంలో మూడో టెస్టులో టీమిండియా 2 మార్పులు చేసే అవకాశం అయితే ఉంది. కరుణ్ నాయర్, ప్రసిద్ధ్ కృష్ణలను పక్కన పెట్టి వారి స్థానాల్లో సాయి సుదర్శన్, బుమ్రాలను తుది జట్టులోకి ఆడించే అవకాశం అయితే ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.